హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మా ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు పెడుతున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేసాను, ఉల్లిపాయలు కూడా వేసాను. ఇదిగోండి టమాటా, బెండకాయలు, పచ్చిరొయ్యలు. హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అవుతున్నాయి కదండి. ఇంకోండి బెండకాయలు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, ధనియాల పొడి, పసుపు అండి, పచ్చిరొయ్యలు అండి. కూర స్టార్ట్ చేసుకోవచ్చు. అదిగోండి చింతపండు కూడా నానపెట్టానండి. ఇంకోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి. టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు వేసి కలుపుతున్నాను. టమాటాలు వేసి కలిపాను కదండి. బెండకాయలు వేసుకొచ్చండి. బెండకాయలు కూడా వేస్తానండి, కలుపుకుందాం. బెండకాయలు కలుపుతున్నాను. కలిపాను కదా, బెండకాయలు వేసుకున్నాం కదండి. పచ్చిరొయ్యలు కూడా వేసేస్తున్నానండి. పచ్చిరొయ్యలు కూడా వేసి కలిపేసుకొచ్చి అదిగోండి పచ్చిరొయ్యలు వేసి కలుపుతున్నాను. తర్వాత కలిపాను కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. పులుసు కదండి, మరి నీసు అది తగ్గాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి. వేసాను. 2 స్పూన్లు ఫుల్గా వేస్తానండి. వేస్తాను కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసాను. ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చండి. కూర సరిపడగా 4 స్పూన్లు వేస్తున్నానండి కారం. నాలుగు స్పూన్లు వేస్తాను కదండి. ఉప్పు కూడా వేసుకున్నాం. బాగా కలిపేసేసి అన్నీ వేస్తానండి. చింతపండు పులుసు కూడా వేసేసుకోవచ్చు. చింతపండు కూడా పులుసు వేస్తానండి. బాగా కలిపేసుకుందాం. చింతపండు పులుసు వేస్తాం కదండి. ఇదిగోండి ధనియాల పొడి, చికెన్ మసాలా, పసుపు కూడా వేసేస్తాను. వేసి కలిపేస్తున్నాను. ఇంకా అన్నీ వేసేసినట్టండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. ఇంకా మా ఛానల్ మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పులుసు మరిగిపోతుందండి. కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేస్తాను. మూత పెట్టేద్దాం, దగ్గరికి ఉడికిపోద్ది. హాయ్ గ్యాస్, కొత్తిమీర కూడా అన్నీ వేస్తానండి. పులుసు మరుగుతుంది. చూసారా, ఉడికిపోతుంది. పచ్చిరొయ్యలు, బెండకాయ పులుసు అండి. ఇవ్వండి. మూత పెట్టేసాం కదా, తీసుకొచ్చి
పులుసు అయిపోయిందండి. వేడి వేడిగా పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.